హాయ్ ఫ్రెండ్స్. మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. నా యొక్క వాయిస్ గనుక లేకపోతే మీరు స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్‌లో మీకు కాల్ వయా ఇంటర్నెట్ లేదంటే కాల్ వయా డివైస్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. ఎందుకంటే నా యొక్క వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ యొక్క మొబైల్‌ను హారిజాంటల్‌గా పెట్టండి. ఎందుకంటే స్లైడ్స్ అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ గనుక మనం చూసినట్టయితే, ఒక వర్క్ ఎవరు చేయొచ్చు అని చూసినట్టయితే వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది ఎంతో గొప్పగా ఉండి, వాళ్ళ యొక్క అన్‌లిమిటెడ్ డబ్బు సంపాదించాలని, లీగల్‌గా సంపాదించాలని కోరిక ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ చేయొచ్చు. అయితే మనం ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ చేయాలంటే మనకున్న కండిషన్స్ ఏంటి? కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది? కంపెనీ డీటెయిల్స్ ఏంటి? గనక మనం టోటల్‌గా తెలుసుకున్నట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనం బిజినెస్ గనక చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ అనేది సక్సెస్ కావచ్చు అని గనుక చూసినట్టయితే, ఒక నెక్స్ట్ మనీలో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అయితే దీంట్లో మనం ఏ విధంగా తీసుకోవచ్చు అని చూసినట్టయితే, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ పేరేంటి? అని డీటెయిల్స్ గనుక చూసినట్టయితే, నెక్స్ట్‌జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వచ్చేసి 11థ్ డిసెంబర్ 2013లో యొక్క ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. నెక్స్ట్ మనీ అప్లికేషన్ డెవలప్ జరిగింది ఎప్పుడని చూసినట్లయితే, ఫస్ట్ జనవరి 2017లో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్‌లో 2016లో వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గనక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ లిస్ట్‌లో గనక మనం చూసినట్లయితే 277 కంపెనీ యొక్క సీరియల్ నంబర్. ఆ తర్వాత కంపెనీ ఒక నెక్స్ట్ మనీ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్‌లో 30,00,000 అబోవ్ మెంబర్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ గనుక డైరెక్ట్ సెల్లింగ్‌లో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ, దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ మనీ మాత్రమే సర్విస్ సెక్టార్‌లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూడండి మనము కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ యొక్క మిషన్ ఏంటి? అని గనుక చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ వాలెట్ బ్యాంక్. కంపెనీ యొక్క విజన్‌లోనే ఉంది ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది ఇప్పుడు మనం చేయలేము. ఎందుకంటే మన అమౌంట్ మనం వేరే వాళ్ళకు దీంట్లో యాడ్ చేసుకున్న అమౌంట్ అనేది వేరే వాళ్ళకి పంపియలేం. కానీ మనం సంపాదించిన డబ్బులనేది మనం ఎవ్వరికైనా పంపించే అవకాశం ఉంది. ఓపెన్ వాలెట్ కూడా అవుతుంది. అది తొందరలోనే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆర్‌బీఐ దగ్గర ఉంది. దాంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తిని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి విధానం ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తికి మనకిక్కడ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనం సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాము. నెక్స్ట్ కామర్స్ ద్వారా మనకిక్కడ ప్రొడక్ట్స్ అనేది కూడా మనం పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి మనకు కంపెనీ యొక్క మిషన్ ఏంటి? డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు చెప్తుంది మనము డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. యెస్, మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత హెల్తీ ఇండియా. ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఆ తర్వాత హెల్తీ ఇండియా. ప్రతి భారతీయుడికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకిక్కడ కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో, ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017లో అండ్ దుబాయ్ ఫెడరేషన్ అవార్డ్ యొక్క నెక్స్ట్ మనీకి మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి మనకు కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ అట్ ఈ కామర్స్ అవార్డ్ యొక్క నెక్స్ట్ మనీకి రావడం జరిగింది. మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు. ఆ తర్వాత
ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చినటువంటి కంపెనీ. ఆ తర్వాత కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ లీగల్‌గా ఉందా? లేదా? అని చూసినట్టయితే కంపెనీ డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు పాన్ కార్డ్. ఎందుకంటే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే అన్ని ప్రతి ఒక్కటి లీగల్‌గా ఉండాలి. ఎందుకంటే మనకు లీగల్‌గా ఉంటేనే మనము ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశము, మనం వేరే వాళ్ళకివ్వచ్చు, మనము తీసుకోవచ్చు. ఎందుకంటే లీగల్‌గా లేనప్పటికీ లేకపోతే గనక మనము పని చేయలేం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్, కమిట్మెంట్ ఇచ్చినటువంటి కంపెనీ, కమిట్మెంట్ ఇస్తే గనక మాట మీద నిలబడేటువంటి కంపెనీ అని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్, ఆ తర్వాత ఈ యొక్క ఇండియా ఎంఎస్సి అవార్డ్. ఆ తర్వాత చూడండి, కంపెనీ యొక్క వాట్ ఇస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అంటే ఏంటి? నెక్స్ట్ మనీ ద్వారా మనం ఏ విధంగా సంపాదించొచ్చు? అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అప్లికేషన్స్, ఈ యొక్క అప్లికేషన్‌లో ఫీచర్స్ ఏంటి? ఈ యొక్క ఫీచర్స్ ద్వారా మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు? ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ ఉంటాయి. దాంతో పాటు బిల్లింగ్ సెక్షన్‌లో నెక్స్ట్ షాపీలో మనకు ట్రాన్సాక్షన్ పైన మనం యొక్క డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అండి ఇది. ఆల్ కైండ్ ఆఫ్ రీచార్జ్, మనం ప్రతి దాంట్లో మనం రీచార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీచార్జ్ పైన మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు బీపీపీఎస్, మనకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు ఆల్ కైండ్స్ ఆఫ్ మనకు బస్ టికెట్స్, దాంతో పాటు ఫ్లైట్ బుకింగ్, అదే విధంగా మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు మనకు ప్రతి ఒక్క షాప్‌ను మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీసెస్‌ను దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ మర్చెంట్ ద్వారా, దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్, ఈ యొక్క షాపింగ్ ద్వారా మనకు కంపెనీ డెవలపింగ్‌లో ఈ యొక్క షాపింగ్ పోర్టల్‌లో నెక్స్ట్ మనీ అప్లికేషన్ వాళ్ళే డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, దాంతో పాటు మల్టిపుల్ అదర్ షాపింగ్ పోర్టల్ అండ్ ఇన్స్యూరెన్స్ ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మనకు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, బిగ్ బాస్కెట్, ఇవన్నీ సెక్షన్‌లతో పాటు మనకి ఇన్స్యూరెన్స్ సెక్టర్ కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? మనము నెక్స్ట్ మనీని ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు అని చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ, డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఆ తర్వాత మనకు అప్లికేషన్ పైన, సర్వీసెస్ పైన మనకు ఇక్కడ మనకు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి కంపెనీ, సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి కంపెనీ, మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనకు ఎలాంటి అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ మనకు బయట ఎక్కడైతే దొరుకుతున్నాయో మనకు నెక్స్ట్ మనీ ద్వారా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అండి. ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్‌స్టంట్ ఎర్నింగ్ అండ్ విత్‌డ్రాల్, మనం ఇన్‌స్టంట్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా మనము విత్‌డ్రా చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క మనం మినిమమ్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు గ్రోయింగ్ లెవెల్ ప్లాన్, మనము కొన్ని కంపెనీలలో మనకు లెవెల్ పెరిగినా కొద్దిగా మన యొక్క ఇన్‌కమ్ అనేది తగ్గిస్తుంది. కానీ ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. కానీ మన యొక్క ఇన్‌కమ్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. మనకి ఇన్‌కమ్ మన లెవెల్ పెరిగిన కొద్దీ మన ఇన్‌కమ్ కూడా గ్రో అవుతుంది. దాంతో పాటు ఈజీ టు బిల్డ్ టీమ్ అండ్ నెట్వర్క్, యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ మనకు డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనము సక్సెస్ కావాలి అని అనుకుంటే మన సీనియర్ పైనో, మన జూనియర్ పైనో డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కంపెనీ ద్వారా కూడా మనము ఒక డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము సక్సెస్ అనేది కావచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే అప్లికేషన్ కనిపియడం జరుగుతుంది. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనము న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళైతేనేమో లాగిన్ పైన టచ్ చేయండి. న్యూ న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేసిన తర్వాత
మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో కావచ్చు, ఈ యొక్క మీటింగ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో, వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ కనుక్కోండి. వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ పైన మనము సైన్ అప్ కావడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకొని ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. అక్కడనే చెక్ చేసుకోండి అది వాళ్ళేనా కాదా? వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది. చెక్ చేసుకోండి. అది వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క యూజర్ నేమ్, ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితుందో ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అది ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసేసి ఇక్కడ మీరు సైన్ అప్ పైన టచ్ చేయండి. ఎందుకంటే సైన్ అప్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైతే సైన్ అప్ చేసుకుంటారో అప్పుడు మీరు ఈ యొక్క ఫ్రీ ఐడీ గెట్ బెనిఫిట్ ఫర్ రెడ్ ఐడీస్ ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో వాళ్ళు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు. టికెట్ డోలో షాపింగ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పోర్టల్‌లో కూడా మనం వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే, మనకు దీంట్లో ప్రైమ్ మెంబర్ ఉంది. ఆల్రెడీ మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అమెజాన్ గావచ్చు, మనకు యూట్యూబ్ గావచ్చు, పేటీఎం గావచ్చు, అక్కడ కూడా ప్రైమ్ మెంబర్ ఉంది. నెక్స్ట్ మనీలో కూడా ప్రైమ్ మెంబర్ ఉంది. కానీ ఆ ప్రైమ్ మెంబర్‌షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటనేది తెలుసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మనీలో రూ. 1770 పెట్టి మనం ప్రైమ్ మెంబర్ తీసుకున్నట్టయితే మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. లైఫ్ టైమ్ గురించి ఒక్కసారి మనం రూ. 1770 పెట్టి మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ అప్‌గ్రేడ్ రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కితే అప్‌గ్రేడ్ అని ఉంటుంది. దాని పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ మీరు ఫస్ట్‌లో మనము ఈ యొక్క అప్లికేషన్‌లోకి అమౌంట్ యాడ్ చేసుకోవాలి. యెల్లో కలర్‌లో మనకు వాలెట్ అని ఉంటుంది. దాని పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ మనకు యాడ్ మనీ అని ఉంటుంది. దానిపైన టచ్ చేస్తే మనకు అమౌంట్ అడుగుతుంది 1770. ఆ తర్వాత ఐసీఐసీ పే, యూపీఐ పే మనకు క్రెడిట్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు. మనకు ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనము డెబిట్ కార్డ్ ద్వారా అనుకుందాం అనుకోండి. డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పైరీ డేటు దాంతో పాటు అక్కడ మనము సీవీవీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన టచ్ చేస్తే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు మీ యొక్క అమౌంట్ ఓకే వచ్చినాయి అనుకుంటే అప్పుడు మీరు అప్‌గ్రేడ్ పైన టచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మనము ప్రతి సర్వీసెస్‌లో గ్యారంటీ‌గా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఫర్ లైఫ్ టైమ్ వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్‌లో మనం ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు బిల్లింగ్ సెక్షన్‌లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1 అంటే 1550కి మనం 1500 కానీ మనం ట్రాన్సాక్షన్‌లో వాడుకుంటాం. ఆ తర్వాత చూడండి మనకిక్కడ ఈ రివార్డ్ పాయింట్స్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌లో ఎక్కడెక్కడ వాడుకోవచ్చు. మనకు రివార్డ్ పాయింట్స్ ఎక్కడొస్తాయి, డిస్కౌంట్ పాయింట్స్ ఎక్కడొస్తాయి, క్యాష్ బ్యాక్ ఎక్కడొస్తుంది. చూసినట్టయితే రీచార్జ్ సెక్షన్‌లో మనకు డీటీహెచ్ కావచ్చు, మనకు వోచర్స్ కావచ్చు. 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత చూడండి బుకింగ్ సెక్షన్‌లో హోటల్స్ గావచ్చు, ఫ్లైట్స్ గావచ్చు, బస్ బుకింగ్ గావచ్చు, ఎక్కడ వస్తే మనకిక్కడ 2% రివార్డ్ పాయింట్స్, 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, మంత్రా గావచ్చు ఇక్కడ మనము ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. కానీ 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపింగ్‌లో మాకు కంపెనీ షాపింగ్ పోర్టల్‌లో వచ్చేసి 10-70% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 10-20% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత 100% ఎంఆర్‌పీ పైన మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే బిల్ పేమెంట్స్‌లో మనము మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్ పే చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, వాటర్ బిల్ పే చేయొచ్చు. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ కావచ్చు. ఇలా ఎన్నో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ప్రతి దాంట్లో మనకిక్కడ బిల్ పేమెంట్స్ ద్వారా చేయొచ్చు. 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. భారత్ బిల్ పేమెంట్స్‌లో. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. కానీ డిస్కౌంట్ పాయింట్స్ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసినట్టయితే మనం ఎంతమందికైనా సరే డైరెక్ట్‌గా రిఫర్ చేయొచ్చు. రిఫర్ అండ్ అర్న్‌లో 20% మనము
తీసుకోవచ్చు. 1500 పైన 20% అంటే రూ. 300 మనం 5 మందికి రిఫర్ చేసినమంటే మనకు రూ. 1500 మనం డైరెక్ట్ మన బ్యాంక్‌లో తీసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మనకు 2% వస్తుంది. 1500 పైన 2% అంటే రూ. 30. 750 ఇది కూడా మనం బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు రెఫర్ అండ్ అర్న్‌లో మనం ఫస్ట్ లెవెల్‌లో రెఫర్ చేసాము. అక్కడ సెకండ్ లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు హెల్ప్ అండ్ అర్న్ 5, 25 ఈచ్ వన్ టీచ్ 5 విధానం ద్వారా గనుక మనం పనిచేసినట్టయితే మనకు 178,00,00,000 సంపాదించుకునే అవకాశం. కంపెనీ మనకు 178,00,00,000 మనకి ఏ విధంగా ఇస్తుంది? కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసినట్టయితే రూ. 1,500 కంపెనీ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది? ఫస్ట్ లెవెల్ 20%, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3% ఈ విధంగా 10 లెవెల్‌లో 10% టోటల్‌గా 74% ఇన్‌స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఈ విధంగా మనకు కంపెనీ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ టీచ్ 5 విధానం ద్వారా గనుక మనం పనిచేసినట్టయితే ఈ యొక్క ఒక్కొక్క లెవెల్‌లో మనము ఒక్కొక్క 6 నెలల్లో గనుక మనం చేసినా కూడా మనకు 5 సంవత్సరాలలో 178,00,00,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మంత్ కనిపిస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది? మనము దీంట్లో ఏ విధంగా సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే 100% సక్సెస్ అయినట్టయితే మనం 178,00,00,000 వస్తుంది. ఆ తర్వాత మనము 10% సక్సెస్ అయిన 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయిన రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం ఉంది. 0.1% సక్సెస్ అయిన 17,08,000 సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనము హూ టు అర్న్ మనం ఆఫ్టర్ 10 లెవెల్ 10 లెవెల్ తర్వాత మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఏ విధంగా ఉంది? లీడర్‌షిప్ బోనస్ అనేది ఏ విధంగా ఉంది? ఈ మనము 5, 25 గనక చేయించినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% ఎవ్రీ డే వస్తుంది. అది వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు లీడర్‌షిప్ రాయల్టీ అచీవ్ అయ్యేంత వరకు మనకు వస్తూనే ఉంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ స్టార్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయిన 10థ్ లెవెల్ వరకు టచ్ అయినట్టయితే అక్కడ మనకు ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 1% వస్తుంది. 15 రూపీస్ పర్ ఐడీ పైన ఆఫ్టర్ 10 లెవెల్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ స్టార్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని సిల్వర్ స్టార్‌గా చేసినట్టయితే వాళ్ళు ఆఫ్టర్ 10 లెవెల్ ఆ తర్వాత మనకక్కడ 2% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ పర్ ఐడీ పైన మనకు 30 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి ఇక్కడ డిఫరెన్షియల్ సిల్వర్‌కి 1% వెళ్తుంది. గోల్డ్‌కి 1% వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ డైమండ్ స్టార్ రాయల్టీ 3% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ గనుక చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ 45 రూపీస్ వస్తుంది డిఫరెన్షియల్. ఇక్కడ ఈ యొక్క డైమండ్ రాయల్టీ దాంతో పాటు ఇక్కడ క్రౌన్ డైమండ్ స్టార్‌గా 1% వస్తుంది. కంపెనీ టర్నోవర్ నుంచి మనము ఈ యొక్క క్రౌన్ డైమండ్ రాయల్టీ గనుక చూసినట్టయితే 1% పాసివ్ ఇన్‌కమ్ నో రీపర్చేస్ ఇన్‌కమ్ టు టార్గెట్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ రాయల్టీ అచీవ్ అవుతాం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. మన గనుక ఒక 1,00,000 టీమ్ గనుక ఉన్నట్టయితే మనం 0.25 పైసా గనుక మనం వచ్చిన 25,000 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ పర్ డే మన యొక్క ఇన్‌కమ్. అది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రూ. 1,000 రీచార్జ్ చేసినట్టయితే దాంట్లో మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి రూ. 10. అంటే మనం పే చేసేది ఎంత? రూ. 990. ఆ తర్వాత దాంట్లో కూడా రూ. 20 మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్‌గా ఫైనల్‌గా రీచార్జ్ అయింది ఎంత అని చూసినట్టయితే రూ. 970. దీంట్లో గనుక మనం ఇప్పుడు
ఒక మ్యాజిక్ కనుక చూసినట్టయితే రీపర్చేస్ ఇన్‌కమ్ లో 20 రూపీస్ గనుక క్యాష్ బ్యాక్ వచ్చినట్టయితే 25% క్యాష్ బ్యాక్ చూసినట్టయితే 5 రూపీస్ ఈక్వల్ డివైడెడ్ 10 లెవెల్ అంటే పర్ లెవెల్ 50 పైసా. కానీ మనకి ఇక్కడ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన 25% క్యాష్ బ్యాక్ 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 2.5 పైసా. 2.5 పైసను 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.25 పైసా మనకొస్తుంది. ఈ యొక్క ఇన్‌కమ్ గనుక చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అనేది పర్ డే 25,000 రూపీస్ వస్తుంది. మన యొక్క టీమ్ 1 లాక్ అయినట్టయితే. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మర్చెంట్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది? మర్చెంట్ మనము మర్చెంట్‌కి ఇవ్వడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంది చూసినట్టయితే మనం గనక ఈ యొక్క మర్చెంట్‌ని వేరే షాప్ వాళ్ళకి మనం గనక ఇచ్చినట్టయితే కిరాణా షాప్ వాళ్ళకి ఇచ్చినట్టయితే క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే మినిమమ్ 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే మర్చెంట్ తీసుకుంటున్నారో. ఈ యొక్క 10% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. XYZ నెక్స్ట్ మనీ మెంబర్ గనక అక్కడ వెళ్లి పర్చేస్ చేసినట్టయితే 1000 రూపీస్ గనక పర్చేస్ చేసినట్టయితే వాళ్ళొక మెడికల్ కావచ్చు, షాప్స్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, వాళ్ళకి ఒక 10% అనేది డిస్కౌంట్ ఇస్తారు. ఒక 10% డిస్కౌంట్ ఇవ్వడం. ఒక 1000 రూపీస్‌లో కిరాణా షాప్ బిల్ పేమెంట్స్ ఎంత అయింది? 1000 రూపీస్. అక్కడ మనకు ఇక్కడ 75 రూపీస్ అనేది డిస్కౌంట్ అయిపోతుంది. దాంట్లో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అదే విధంగా అక్కడ మనం అతను పే చేసింది ఎంత అని చూసినట్టయితే రూ. 920 పే చేశారు. ఈ యొక్క 900 రూపాయలను రిసీవ్ చేసుకున్న కిరాణా షాప్ వాళ్ళు 10% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా మనకు 25 రూపీస్ ఏ విధంగా బెనిఫిట్ జరిగిందో చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనీ మర్చెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, 10% డిస్కౌంట్ ఏ విధంగా ఇస్తుందో చూసినట్టయితే 100 రూపీస్‌లో మనకి ఇక్కడ 90% అనేది కిరాణా మర్చెంట్‌కి వెళ్ళిపోయింది. దాంతో పాటు నెక్స్ట్ మనీ యూజర్‌కు 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోయినాయి. ఆ తర్వాత మనకు కూడా 25% ఏ విధంగా ఉంది కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ 0.5% అనేది నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కి వెళ్ళింది. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ 0.5%, ఆ తర్వాత మర్చెంట్ రెఫరల్ వాళ్ళకు 1%, ఆ తర్వాత మర్చెంట్ రెఫర్ అప్లైన్ ఎవరైతే రెఫర్ చేసిన వాళ్ళ అప్లైన్ ఉన్నారో వాళ్ళకు 0.5%. ఈ విధంగానే డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ మర్చెంట్ న్యూ ఎనీ పర్సన్ విత్ యూపీఐ కెన్ పే యూజింగ్ టు నెక్స్ట్ మనీ మర్చెంట్ 1 QR కోడ్ ఫర్ ఆల్. ఈ యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భారత్ పే ఏ విధంగా ఉందో నెక్స్ట్ మనీ కూడా మనము ఆ విధంగానే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనము ఏ విధంగా మనము రిడీమ్ చేసుకోవచ్చు, మన యొక్క వాలెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కామర్స్ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ కామర్స్ కంప్లీట్ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ప్రీమియం షాపింగ్ మెంబర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఈ యొక్క నెక్స్ట్ కామర్స్‌లో గనుక మనం షాపింగ్‌లో మనం బుక్ చేసుకుంటే మనకు ట్రాకింగ్ సిస్టమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక నెక్స్ట్ కామర్స్‌లో మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్న పాయింట్స్ మనం ఇక్కడ చూసినట్టయితే లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఒక నెక్స్ట్ కామర్స్‌లో మనకు మఫర్లాల్ కావచ్చు, బజాజ్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, నిర్పుల్ కావచ్చు, ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే హావెల్స్ కావచ్చు, జేబీఎల్ కావచ్చు, ప్రోగ్ కావచ్చు, బ్లూ ప్లాస్ట్ కావచ్చు. ఇక్కడ ఇవన్నీ మనకు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ టై అప్ అయ్యారు. లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనము ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి నుంచి మనకు ఇంటికి డెలివరీ అయ్యేంత వరకు మనకు ఏ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ మర్చెంట్ డెబిట్ కార్డ్ ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఫ్రమ్ నెక్స్ట్ షాపింగ్. ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది మనము యూజ్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది, నెక్స్ట్ మనీ డెబిట్ ఎంత కాస్ట్‌లో ఉంది, ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఇన్కమ్ ఫర్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ 3 మోర్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ క్యాష్ బ్యాక్
వచ్చింది అనుకుంటే దాంట్లో 25% డివైడెడ్ ఇన్ 10 లెవెల్ మనకు దాని ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్‌ను 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసి బోనస్ 2% ఎక్స్ట్రా విల్ బి లోడింగ్ అమౌంట్ ఇన్ నెక్స్ట్ మనీ డెబిట్ ఫ్రమ్ రిడీమబుల్ అమౌంట్ అండ్ 25% దట్ డివైడెడ్ ఇన్ 10 లెవెల్ ఆన్ ఫస్ట్ టైమ్ అమౌంట్ లోడెడ్. ఇక్కడ మనము మన యొక్క రిడీమబుల్ అమౌంట్ గనక చూస్తున్నట్టయితే దాంట్లో నుంచి మనం రిడీమబుల్ నుంచి దీంట్లోకి యాడ్ చేసుకొని మనం ఫస్ట్ టైమ్ గనక మనము యాడ్ చేసుకున్నట్లయితే దాంట్లో 25% మనకు అక్కడ 2% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది 25%. ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనీ కార్డ్ స్వైప్ క్యాష్ బ్యాక్ మనం ఎక్కడ స్వైప్ చేసిన ఆ యొక్క క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది. 0.4% మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ డెబిట్ కార్డ్‌లో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 900 ఒక నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్. ఇక్కడ మనము డెలివరీ చార్జ్ వచ్చేసి రూ. 100 ఉంటుంది. దీంట్లో మనకు మినిమమ్ రూ. 1000 గనుక మనం షాపింగ్ చేసినట్టయితే మనకు ఇక్కడ డెలివరీ చార్జెస్ అనేది పడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము రూ. 300 అనేది రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన యొక్క ఏరియా పిన్ కోడ్ వేసేసి ఇక్కడ మనము ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళా మనకు రూ. 100 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మినిమమ్ మనకు రూ. 500లో మనకు ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఈ యొక్క వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చూసినట్టయితే రైట్ సైడ్‌లో మీరు ఈ యొక్క అప్లికేషన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు డెబిట్ కార్డ్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేసినట్టయితే అక్కడ మన ఆధార్ నంబర్, మన యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు వర్చువల్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ మనము అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క సీవీ చెక్ చేసుకోవచ్చు. మనం అమౌంట్ ఏ విధంగా లోడ్ చేయొచ్చు అని చూసినట్టయితే బ్యాలెన్స్ లోడ్ పైన టచ్ చేసినట్టయితే మనకు అమౌంట్ అడుగుతుంది. అక్కడ అమౌంట్ ఎంటర్ చేసేసి ఓకే చేసినట్టయితే మనకు దానిలోంచి మనకు లోడ్ అవుతుంది మన యొక్క రిడీమబుల్ అమౌంట్ నుంచి. ఆ తర్వాత మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ఈ యొక్క కార్డ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం దీంట్లో కూడా మనము ఒక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసుకొని మనము ఈ యొక్క డీటెయిల్స్ మనం దీంట్లో నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి కూడా మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో వచ్చేసి మనకు గోయింగ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ స్టైల్, ఆ తర్వాత జిలెక్ జర్మనీ, వాల్మార్ట్ దాంతో పాటు నెక్స్ట్ సి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే మనకు ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్‌లో ఫుడ్ సప్లిమెంట్స్, క్వాలిటీ సప్లిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆనెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. దాంతో పాటు జిలెక్ జర్మనీ, ఈ యొక్క వాల్మార్ట్ తీసుకోవచ్చు. దాంతో పాటు నెక్స్ట్ స్టైల్‌లో మనకు ఇక్కడ మనకు షర్ట్స్ కావచ్చు, టైర్స్ కావచ్చు. ఇవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ షాపింగ్‌లో. దాంతో పాటు ఇక్కడ మనము సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది, రెగ్యులర్ డిస్కౌంట్ అండ్ పర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనము మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన, మన యొక్క ఎంఆర్‌పి పైన మనకు డిస్కౌంట్ ప్రైసెస్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ ఆఫర్స్ సేవింగ్స్ 10% యూజింగ్ ఆన్ డిస్కౌంట్ అండ్ రివార్డ్ పాయింట్స్ ఆల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. మనం మన యొక్క రివార్డ్ పాయింట్స్‌ను గనక డిస్కౌంట్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు 10%. దాంతో పాటు మనకు మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో దొరుకుతాయి. దాంతో పాటు 10% రివార్డ్ పాయింట్స్ అండ్ ఎంఆర్‌పి పైన మనకు డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి బై ఎనీ ప్రొడక్ట్ థౌట్ నెక్స్ట్ మనీ ఫర్ యాక్టివ్ అండ్ యువర్ ఐడి. మనము ఒక నెక్స్ట్ మనీ బైనరీలో ఆటో బైనరీలో మన యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. రిఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది, రైట్ లెఫ్ట్ మ్యాచింగ్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వాళ్ళ పైన మనకు 5% ఎక్స్ట్రా వస్తుంది మనకు మనం రిఫర్ చేసిన వాళ్ళ పైన. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఏ విధంగా ఉంది. ఆటో గ్రూప్ మ్యాచింగ్‌లో మనం జాయినింగ్ చేసిన వాళ్ళు మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన సీనియర్ జాయినింగ్ చేసిన వాళ్ళు మనకు రైట్ సైడ్ వెళ్ళిపోతారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా, పర్చేజ్ చేయడం ద్వారా మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఉంటుంది. పవర్ గ్రూప్ మ్యాచింగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఆ తర్వాత మనకు యూ విల్ గెట్ 8% బీవీ మ్యాచింగ్ ఆఫ్ ద గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. క్యాపింగ్
పర్ డే 1 lakh గ్రూప్ మ్యాచింగ్. ఇక్కడ మనకు 8% అనేది బీవీ మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏబీ పైన మనకు దాంతో పాటు పర్ డే 1 lakh రూపీస్ అనేది మనకు గ్రూప్ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా ఉంటుంది, 10th లెవెల్ వరకు మనకు ఒక 200 బీవీ పైన కూడా ఎక్స్ట్రా ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ పర్ మంత్ ఎంత సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న 200 బీవీ పర్చేస్ అనేది చేయడం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క ప్రతి ఇన్కమ్ కు మనము ఎలిజిబుల్ కావచ్చు. మినిమం 200 బీవీ మనం పర్చేస్ అనేది చేయాలి. దాంతోపాటు లీడర్షిప్ బోనస్ 5 జనరేషన్ వరకు ఈ యొక్క లీడర్షిప్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ గెట్ 4% దట్ 5 జనరేషన్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్. దీన్ని కూడా మనకు 200 బీబీ మనకు పర్చేస్ చేసుకోవడం అనేది ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ 200 బీబీ అంటే మనము ప్రతి నెల మనం 200 బీబీ మనం పర్చేస్ చేసుకున్నామంటే అన్ని ఇన్కమ్ కూడా మనము అర్హులం అనేది ఉంటాం ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు టీమ్ రాయల్టీ మనకు గోల్డ్ రాయల్టీ నుంచి ఉంది ఫ్రెండ్స్. గెట్ 1% ఆఫ్ సెల్ఫ్ టీమ్ బిజినెస్ వాల్యూమ్ పైన మనకు 1% అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. దీనికి కూడా మనకు 200 బీవీ ఉంది. ఆ తర్వాత టీమ్ రాయల్టీ అనేది డైమండ్ స్టార్ వాళ్ళకి మనకు ఇక్కడ 2% ఉంటుంది. సెల్ఫ్ టీమ్ పైన మనకు వచ్చే ఇన్కమ్ గోల్డ్ కు 1% వెళ్తుంది, డైమండ్ 1% వస్తుంది డిఫరెన్షియల్. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ రాయల్టీ 3% వస్తుంది డిఫరెన్షియల్ లో. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ అనేది గెట్ 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఆల్ గోల్స్. ఇక్కడ కంపెనీ రాయల్టీ అనేది మన యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క 3% అనేది గోల్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మినిమం 200 బీవీ మ్యాచింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనము ఒక 2 మీటింగ్స్ అనేది గోల్డ్ వాళ్ళు ఇవ్వడం అనేది ఉంది. సెల్ఫ్ టీమ్ వాళ్ళకు ఒక 2 మీటింగ్ అనేది కండక్ట్ అనేది చేయాలి. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఒక డైమండ్ వాళ్ళకు 2% ఉంటుంది. ఆ తర్వాత మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రాయల్ క్రౌన్ డైమండ్ కూడా 0.5%. కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ ఆల్ రాయల్ క్రౌన్ డైమండ్స్. మినిమం 2 మీటింగ్స్ ఇన్ సెల్ఫ్ టీమ్ ఇన్ ఏ మంత్. నెలకు ఒక 2 మీటింగ్లు అనేది కంపల్సరీగా చేయాలి. ఆ తర్వాత మనకు బోనస్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ఉంటుంది ఫ్రెండ్స్. 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ మెయింటైన్ ఇన్కమ్ 50,000 బీవీ బై గ్రూప్ మ్యాచింగ్ ఇన్ ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ 50,000 బీవీ గనక మన యొక్క టీంలో మ్యాచింగ్ అయినట్టయితే మనకు ఒక ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రావెల్ ఫండ్ అనేది మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు ఈ యొక్క ఇన్కమ్ 1 lakh బీవీ పైన మనకు ఒక గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2%. ఆ తర్వాత హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మినిమం 1,50,000 బీవీ మ్యాచింగ్ పైన మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే బోనస్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మినిమం 200 బీవీ మనం పర్చేస్ అనేది చేయాలి. సెల్ఫ్ ఐడి పైన పేఅవుట్ అనేది మనకు ఎవ్రీ మంత్లీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది ఒక నెక్స్ట్ షాపీలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్ ఆలకించినందుకు. నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ మనీ. జై నెక్స్ట్ మనీ, జై హింద్ నెక్స్ట్ మనీ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.